గురూజీ, తెలంగాణ బీజేపీ ఎన్ని సీట్లు, ఏంటి కథ అంటే నరేంద్ర మోడీ గారు ఏదైతే మళ్ళీ చెప్తున్నారు 400 సీట్స్ అని, వై నాట్ 400 సో మా నరేంద్ర మోడీ గారు మన నరేంద్ర మోడీ గారు చెప్తున్నటువంటి ఆ సింబల్ ఆ నెంబర్ అన్నది ఏంటి? ఓకే, అదేవిధంగా కిషన్ రెడ్డి గారు మా అన్నయ్య ఓకే అరవింద్ గారు ఒక్కసారి చిన్న షార్ట్ కట్ లో చెప్పేసండి. ఓకే ఓకే ఇప్పుడు మనకి ఏంటంటే మన జీవితంలో నంబర్సే అన్నీ శాసిస్తుంటాయి. ఏ పార్టీనైనా. పార్టీ పుట్టింది 1980 ఏప్రిల్ 6వ తారీఖు. అది కూడా విధి సంఖ్య 1 వచ్చింది. అంటే 2 ఎంపీ సీట్లతో మొదలైన బీజేపీ పార్టీ ఈరోజు భారతదేశంలో ప్రపంచనం సృష్టిస్తుందంటే, భారతదేశంలో కాదు ప్రపంచంలోనే అత్యంత పెద్ద పార్టీ ఏదైతే ఉన్నది అంటే ప్రపంచంలో బీజేపీ పార్టీ. దానికి కార్యకర్తలు అంటే డబ్బు తీసుకోకుండా పనిచేసే కార్యకర్తలు ఎక్కడ ఉన్నారు అని అంటే బీజేపీ పార్టీలోనే ఉన్నారు. సో అది మనం తెలుసుకున్నాము. ఇక పార్టీ ఆవిర్భవించినప్పుడు 3 యోగాలే ఉన్నాయి. అందుకోసమే ఇద్దరే వచ్చినారు. రెండు సీట్లతో స్టార్ట్ అయింది. రామ్ లక్ష్మణ్ లాగా వాజ్పేయి గారు, తర్వాత అద్వానీ గారు, ఇద్దరితోటి మొదలైంది ఇది. అలా మొదలైన పార్టీ ఇప్పుడు ఈరోజు 2024కి ఏ విధంగా ప్రభంజనం స్టార్ట్ అయిందంటే చూడండి. మనము ఇక్కడ చూస్తుంటే మీకు మొత్తం యోగాలు వచ్చేసి 10 యోగాలు ఉన్నాయి. ఇప్పుడు ప్రస్తుతం నడుస్తుంది దశ మహాదశ, బుధుని మహాదశ నడుస్తుంది. మస్తు బిజినెస్ టెక్నిక్స్ ఉంటాయి. అసలు రాబోయే 3 సంవత్సరాల్లో భారతదేశము 3వ స్థానం పోతుంది అంటే గ్రోత్ లెవెల్లో. అంటే ఈ బీజేపీ పార్టీ ద్వారా ఇప్పటికే ఆల్రెడీ 10 సంవత్సరాలలో భారతదేశం గత 75 సంవత్సరాలలో 5వ స్థానానికి వచ్చింది కదా. రాబోయే 3 సంవత్సరాలలో భారతదేశం 3వ స్థానంలో ఉంటుంది. అంటే చూసుకోండి, ఇక అమెరికా నెంబర్ 1, 2 ఇంకా ఏదో ఉంటుంది, మనది 3. తర్వాత మళ్ళీ ఒక 30-40 సంవత్సరాలు నెంబర్ 1 మనదే, విశ్వగురు శంకరుడు అని అది. అందుకోసమే మహాదశ 5 నడుస్తుంది. అంతర్దశలో బుధుడు మరియు చంద్రుడు నడుస్తుంది. మరి పర్సనల్ ఇయర్ వచ్చేసి 6 వచ్చింది. 6 అంటే శుక్రుడు మంచి భౌతికవాదం అంటే బాగా శుక్రమహాదశ అంటే మంచి సంపద, సమృద్ధి, ఆరోగ్యం, ఐశ్వర్యం అంటారు కదా. అది ఆ పార్టీకి ఇది ఉందన్నమాట. ఇప్పుడు అసలు 6లోనే స్టార్ట్ అయింది. 6లో స్టార్ట్ అయింది. ఇక్కడ ఏది చూసినా కూడా విధి సంఖ్య 1, నెంబర్ 1 అన్నమాట. సో అందుకోసం ఇక్కడ చూసుకుంటే మనకి ఇక ప్రత్యంతర దశ వచ్చేసి 7 వచ్చింది. కొంచెం ఆలోచించి నిర్ణయాలు కూడా తీసుకోవాలి కొన్ని విషయాల్లో. ఇక గోచారం కూడా 5 వచ్చింది. అంటే మంచిది. 5 నెంబర్ అంటే మంచి నాలెడ్జ్, ఇంటెలిజెంట్. ఇక్కడ ఇక మన నరేంద్ర మోడీ సార్ గారు చూసుకుంటే అసలు ఎవరి యోగంలో అయినా సరే ఎప్పుడైనా సరే ఒక ఎమ్మెల్యే కావాలి, ఎంపీ కావాలి, సీఎం కావాలి, పిఎం కావాలి, అందరి కోరికలు ఉంటాయి కదా. ఖచ్చితంగా వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ లో 3 కానీ 4 కానీ 8 కానీ ఉండాలి. లేదంటే ఇది వేదిక్ గ్రీడ్ న్యూమరాలజీ. ఇది కొత్తగా మీకు చెప్తున్నాను. అంటే బర్త్ చార్ట్ ఉంటుంది, ప్రజెంట్ చార్ట్. సో నరేంద్ర మోడీ గారి డేట్ ఆఫ్ బర్త్లో చూసుకుంటే 178 అని వచ్చింది కాబట్టి ఇది రాజయోగాన్ని ఇచ్చారు అనమాట. సో అప్పుడు ఈ 5 యోగాలతో మొదలైంది. చూసారు కదా, ఎవరి డేట్ ఆఫ్ బర్త్లో అయినా సరే 2 ఉంటాయి, 3 ఉంటాయి, 4 ఉంటాయి, 5 ఉంటాయి అని చెప్పిన 5 యోగాలతో ఏర్పడింది. ఇప్పుడు కూడా మళ్ళీ ఎన్ని యోగాలు 5 ఉన్నాయి. 5 ఉన్నాయి. సో ఇక్కడ ఏం జరుగుతుందంటే ఇప్పుడు 9 అనేది 3 సార్లు రిపీట్ అయింది. ఇక్కడ 999 ఒక్క 9 అంటేనే కొంచెం కోపం ఉంటుంది, ధైర్యం ఉంటుంది అని. ఇప్పుడు రేపు మనకు ఎలక్షన్ రిజల్ట్స్ వచ్చేసిన తర్వాత ఎలాంటి చట్టాలు ఉంటాయి, ఎలాంటి నిర్ణయాలు ఉంటాయో మీకు తెలుస్తుందిగా. ఆల్రెడీ ఇప్పుడు ఫైర్ అంటారు, త్రివిధ దళాలు అంటారు కదా, ఇక్కడ ఫైర్ అన్నమాట మొత్తం. ఇంకా సో ఇది మహాదశ 5 నడుస్తుంది. అంటే బుధుడి మహాదశ నడుస్తుంది. అంతర్దశలో బుధుడు మరియు కేతు ఉన్నాడు కాబట్టి మెడిటేషను, ధ్యానము, ఇవన్నీ యోగాలు చేస్తుంటాడు అప్పుడప్పుడు నరేంద్ర మోడీ సార్ గారు. తెలుసు కదా మీకు. ప్రత్యంతర దశ వచ్చేసి మనకు పర్సనల్ ఇయర్ కూడా 5 వచ్చింది. పర్సనల్ ఇయర్ 5 వచ్చిందంటే చాలా ఇంటెలిజెంట్ నాలెడ్జ్ ఉంటుంది అనమాట. తర్వాత ప్రత్యంతర దశ 9 వచ్చింది. గోచారం కూడా 9 వచ్చింది. ఎక్కడ చూసినా కూడా 9లో 5555. అవును, అసలు ఇట్లాంటి నెంబర్స్ మనం చాలా రేర్ గా. సో ఇప్పుడు మనకి ఇక్కడ 5 యోగం ఉంది, ఇక్కడ కూడా 5 యోగం ఉంది. కానీ ఇక్కడ 3 యోగం నుంచి 10 యోగాస్ వచ్చినాయంట బీజేపీ పార్టీకి. సో ఇప్పుడు మనం కిషన్ రెడ్డి గారు తీసుకుంటే సో ఇక్కడ మనం చూసుకోండి 6 and 1. అందుకోసమే అనుకుంటారు
కిషన్ రెడ్డి సార్కి ఎందుకు ఇచ్చారా మళ్ళీ అధ్యక్షులు అంటే ఎందుకు ఇచ్చారంటే ఆయన పార్టీ బలం అలా ఉంది, పార్టీ యొక్క బలమే ఆయన బలం, ఆయన బలము. ఇక్కడ యోగాలు ఏం లేవు, మీరు ఆశ్చర్యపోతారు. ఆయన డేట్ ఆఫ్ బర్త్ లో 15 నంబర్ అనేది చాలా మంచిది, చాలా 15 జూన్ 15 అనేది కిషన్ రెడ్డి సార్ బర్త్డే, మా కొడుకు బర్త్డే. అందుకని మా కొడుకు జూన్ 12 అందరము అంటే ఒక గురువు నడకలో వెళ్తున్నాం. సో అందుకోసమే ఫస్ట్ యోగం ఒకటే ఉంది ఇక్కడ, ఇన్ని యోగాలు ఉన్నాయి. ఇప్పుడు ప్రస్తుతం 2024లో కిషన్ రెడ్డి గారి చార్ట్ చూసుకుంటే 8 యోగాలు ఉన్నాయి. 8 యోగాలు అష్టలక్ష్ములు, మహాదశ 8 ఉంది, అంతర్దశ 8 ఉంది, పర్సనల్ నెంబరే చిన్న కొంచెం 2 నెంబర్ వచ్చింది, కానీ మళ్ళీ ప్రత్యంతర దశ 9, గోచారం 6 వచ్చింది. డెఫినెట్ గా వాళ్ళకి విజయాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి ఇక్కడ. సో ఎందుకంటే గోచారం 6 వచ్చింది, గోచారం 9 వచ్చింది, గోచారం 5 వచ్చింది. ఇవన్నీ మంచి నంబర్స్ అనమాట, యూనివర్సల్ నంబర్స్. 5 నంబరు మాస్టర్ కీ నంబర్ అందరిని ఆకర్షిస్తుంది. ఎందుకంటే బాగా అమిత్ షా గారికి, మోడీ సార్ గారికి దక్షిణ భారతదేశంలో అరే మనకు సీట్లు వస్తలేవు, ఎంపీ సీట్లు వస్తున్నాయి అన్నారు కదా. ఈసారి పుంజుకుంటుంది తెలంగాణలో, ఆంధ్రప్రదేశ్లో, దక్షిణ భారతదేశంలో. అందుకోసమే ఇక్కడ పెరిగే అవకాశాలు ఉన్నాయి, ఎందుకంటే 5 నంబర్ కదా. ఈ 5 నంబర్ని ఏంటంటే యూనివర్సల్ మాస్టర్ కీ నంబర్, మొత్తం ప్రపంచానికే యూనివర్సల్ మాస్టర్ కీ నంబర్ అంటారు. ఎందుకంటే విధి సంఖ్య 5. అందుకోసమే మోడీ గారికి చరిష్మా గత 2-3 సంవత్సరాల నుంచి దేశం యొక్క లీడర్ కాదు, విశ్వ గ్లోబల్ లీడర్ అయిపోయినాడు. ఎందుకు? డెస్టినీ 5 కాబట్టి. సో మళ్ళీ 8 అనేది రాజకీయానికి సంబంధించింది. సో ఈ 2 కాంబినేషన్స్ ఉండడం వల్ల, ఇన్ని యోగాలు ఉండడం వల్ల ఆయన రాజయోగాల్లోకి రావడం జరిగింది. సో అందుకోసమే హ్యాట్రిక్ పిఎంగా మన ముందు రాబోతున్నాడు. సో మొత్తం మీద అయితే పార్టీ యొక్క బలము మరియు నరేంద్ర మోడీ సార్ గారి బలము, ఈ డేట్ ఆఫ్ బర్త్ చూడండి. పార్టీలో ఇక్కడ ఏ నంబర్ లేదు సెంటర్. బీజేపీకి వాజ్పేయి గారు బీజేపీకి వాజ్పేయి గారు ఉన్నప్పుడు బలం ఉండే కదా. ఎందుకు చెప్పనా, వాజ్పేయి గారు కూడా 25వ తారీఖు పుట్టిండు, అంటే 2+5 ఎంత? 7. అందుకోసం 178. సో మళ్ళీ ఆ ప్లేస్ ని ఎవరు రీప్లేస్మెంట్ చేసిండ్రంటే నరేంద్ర మోడీ. గట్ల సంగతి నాది ఎట్లుంటో తెలుసుకో, లెక్క తగ్గేదే చూసుకోండి రేపటి. సో అందుకోసం ఇక న్యూమరాలజీ అనేది మంచిగా ఓపెన్ చేసి చెప్తుంది. మనుషుల లెక్క కాదు, మనుషులు అబద్ధాలు ఆడతారు, చీట్ చేస్తారు, మోసాలు చెప్తారు. నంబర్స్ మాత్రం మోసం చేయడు, నంబర్ మాట్లాడుతుంటది, సత్యమే మాట్లాడుతుంది. నంబర్ను తెలుసుకోకపోతే నీ జీవితంలో అన్ని మనం కోల్పోతాం. నంబర్ల గురించి తెలుసుకొని విజయాలు సాధించుకోండి. థ్యాంక్ యూ, ఆల్ ద బెస్ట్. ఈరోజు మనం చూసాం కదా, ఇంత టైం ఇచ్చి ఇంతమంది చరిత్రలు, న్యూమరాలజీలో ఉన్నటువంటి ఎన్నో మెలకువలు. న్యూమరాలజీ అన్నది ఈరోజు విడిమిడి జ్ఞానంతో చెప్పే చాలామందికి మనం చెప్పేది ఒకటి, పొట్టతిప్పలకు వాళ్ళు బతకడానికి ఎన్నో చేయొచ్చు, కానీ ఈరోజు న్యూమరాలజీ అన్నది ప్రపంచం మొత్తము దాని వెనుకనే నడుస్తుంది, ఒక నెంబర్స్ మీదనే నడుస్తుంది. ఈరోజు మనం ఎక్కడికి వెళ్ళాలన్న ఒక టైం చూసుకుని వెళ్తాం. ఆ టైంలో ఉన్నటువంటి గ్రహస్థితి కానీ, మనకున్నటువంటి గ్రహ బలం కానీ, మన గోచర బలం కానీ, ఇవన్నీ కూడా ఎంతో స్పష్టంగా ఎంతో ఇదిగా చెప్తున్నాడు. నంబర్ అనేది ఇప్పుడు గురూజీ ఓట్ వేయాలంటే కూడా లేకపోతే ఎట్లేస్తాం. ఇప్పుడు ఈ ఏళ్ళతోటి ఏళ్ళతో వేయట్లే 1. సో న్యూమరాలజీ అన్నది చాలా చాలా మనము ఏదైతే నంబర్లు చూస్తూనే ఉంటాం. అంత గొప్ప విశేషం ఉన్నటువంటి న్యూమరాలజీ పాండురంగం గారు అందులో ఎన్నో డిప్లొమాలు చేసి ఎన్నో అవార్డులు రివార్డులు తీసుకుని ఆయన సొంతము ఆయన ఖాతాలో వేసుకోవడం అని జరిగింది. కానీ ఆయన ఈరోజు మనకి అసలు ఈరోజు నా ముందే 2-3 ఛానల్స్కి ఇవ్వాలని పంపించేశారు. కానీ నాకు ఇచ్చినందుకు మీకు నిజంగా చాలా చాలా ధన్యవాదాలు, చాలా థ్యాంక్స్. మరి ఇంకొకసారి ఆయన టైం ఇస్తే మీ ముందుకి ఎన్నో విషయాలు మీ ముందుకు తీసుకొస్తుంది మీ సత్య చౌదరి. సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ.